ఒకప్పుడు 'సూర్య' గారి సినిమాలంటే ఆ క్రేజు, ఫ్యాన్ బేసు అంతా వేరే ఉండేది. 'సూర్య' గారి సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఒక డబ్బింగ్ సినిమా కాకుండా స్ట్రెయిట్‌గా మన తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది అనే ఫీలింగ్ కలిగేది. మన తెలుగు హీరో, తెలుగు సినిమా అన్నట్లుగా ఫీల్ అయినాం. లాస్ట్‌గా అంటే 24 మూవీనే. సో, ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయింది. 'కంగువ' సినిమాతో ఎలాగైనా హిట్ కొడతారనిపించింది ట్రైలర్ చూసాక. లాస్ట్‌కి అది కూడా పోయింది. 'సూర్య' గారి సినిమాలకి ప్రెజెంట్ అయితే అసలు ఎక్స్‌పెక్టేషనే లేదు. కానీ ఓటీటీలో 'జై భీమ్', 'ఆకాశమే హద్దురా' ఈ 2 సినిమాలతో మంచి మంచి సినిమాలతో ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకున్నారు. థియేటర్‌లో రిలీజ్ అవ్వాల్సింది 'సూర్య' గారి మాస్ కంబ్యాక్ ఫిల్మ్ అయ్యేది. కానీ బ్యాడ్ లక్ అప్పట్లో సిచ్యుయేషన్ బాలేదు కాబట్టి ఓటీటీలో రిలీజ్ అయింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ప్రెజెంట్ 'సూర్య' గారి లేటెస్ట్ మూవీ 'రెట్రో'. సో ట్రైలర్ చూసాక నాకు అసలు ఏం అర్థమైతలేదు భయ్యా. మొత్తం కన్‌ఫ్యూజను. అసలు ఏం జరుగుతుంది? ఏంటి? అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఆ డబ్బింగ్ ఏంట్రా నాయనా అస్సలు సెట్ కాలేదు. నాకైతే నచ్చలేదు డబ్బింగు. అండ్ ట్రైలర్ కూడా అర్థం అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఏం అర్థమైతలేదు. సో కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. కానీ డౌట్ అయితే ఉంది. కొంతమంది నచ్చిందంట. కామెంట్లు అయితే చేస్తుర్రు. నచ్చితే ఓకే. సో ఎలాగైనా సినిమాతో ఒక 'సూర్యన' హిట్ కొట్టాలని అయితే కోరుకుంటున్నాను. సో సినిమా మే 1 అయితే రిలీజ్ అవుతుంది. సినిమా బాగుండాలి. మనల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి. హిట్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 'సూర్య' గారి మాస్ కంబ్యాక్ కోసం నేను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. 'సింగం' మూవీ టీవీలో ఎన్నిసార్లు రిపీటెడ్‌గా చూసాను భయ్యా. అస్సలు బోర్ కొట్టదు. ఇప్పటికి కూడా నేను 'యముడు' అండ్ 'సింగం 2' రిపీటెడ్‌గా అయితే చూసాను. అస్సలు బోర్ కొట్టని సినిమాలవి. అండ్ 'గజిని' మూవీ ఇంకా మంచి మంచి మూవీస్ చాలానే ఉన్నాయి. మే 1 రిలీజ్ అవుతున్న 'రెట్రో' మూవీతో ఎలాగైనా 'సూర్యన' మాస్ కంబ్యాక్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను. సినిమా హిట్ అవ్వాలని. సో ఈ 'రెట్రో' సినిమా ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించింది? అలాగే మీరు వీడియో చూసే టైంకి సినిమా గనుక చూసుంటే 'రెట్రో' మూవీ మీకు ఎలా అనిపించింది? ఏంటనేది డెఫినెట్‌గా కామెంట్ చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.